హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 5th డే ఎపిసోడ్ అనమాట, ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇంకా డే అయితే స్టార్ట్ అయిపోయింది, సాంగ్తో అయితే మొదలుపెట్టారు. ఇంకా ప్రతిరోజు ఇంతకుముందు సీజన్లో లేకుండే కానీ ఇది ఒక కొటేషన్ ద్వారా అయితే డే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇవాళ కొటేషన్ వచ్చేసి, జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎంపికల వలన వచ్చే రిజల్ట్ కూడా దాని మనం తీసుకునే డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అయితే తెలుగులో క్లియర్ కట్గా పెట్టారు. అందరు చూసి ఇది ఎవరి గురించో అన్నట్టుగా ఒకళ్ళు డిస్కషన్ చేసుకుంటూ జరిగిపోయింది. అది మణికంఠ అది నా గురించి అన్నట్టుగా ఫీల్ అయ్యింది అనమాట అక్కడ పడుకొని. అది సోనియాతో అయితే డిస్కషన్ జరిగింది. ఇంకా అందరు బ్రష్ చేసుకుందామని ఫేస్ వాష్ చేసుకుందాం అందరూ అయితే లోపలికి పోయిండ్రు. అక్కడైతే పృథ్వీ పేస్ట్ పెట్టుకోకుండా బ్రష్కి ఫేస్ వాష్ క్రీమ్ అయితే పెట్టుకుండు. అది నిఖిల్ చూసి అది ఫేస్ వాష్ది పేస్ట్ కాదు అని చెప్పేసి అంటే అందరు చూసి నవ్వుకున్నారు అనమాట. ఇది 2-3 రోజుల నుంచి ఇదే పెట్టుకుంటున్నావు ఏంది అని చెప్పేసి యష్మేతి అంటూ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బయట అయితే ఇంకా భాషకి మన బేబక్క కుంఫు నేర్పిస్తాను అనమాట. కుంఫా అనుకుంటూ కుంఫు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా లోపల డిస్కషన్ జరుగుతుంది. ఎవరికి మణికంఠకి, విష్ణుకి. ఇంక నేను అందరూ నామినేట్ చేస్తున్నారు, నేను నామినేట్ చేస్తే బాగోదు, ఇంకా కుంగిపోతావు అని చెప్పేసి నేను నామినేట్ చేయకపోతే నువ్వు మాత్రం ఇట్లా అన్నావు, నేను చూస్తూనే ఉన్నాను 3 days నుంచి. అంటే నువ్వు నోటి దూల గురించి మాట్లాడుతున్నావా లేదా అని చెప్పేసి అబ్జర్వేషన్ కోసం నువ్వు నాతో ఉన్నావా అని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా డిస్కషన్ వద్దు, నేను ఇంకా లో అయిపోతాను, నేను అదే గిల్టీలో ఉన్నాను, ప్లీజ్ దాని గురించి డిస్కషన్ వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మణికంఠ వాళ్ళ వైఫ్ గురించి అయితే ఆలోచించుకుంటూ మన విష్ణుప్రియతో నా ఓవర్ థింకింగ్ వల్ల నా వైఫ్ మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయదో ఎట్లనో ఏమో అని చెప్పేసి అయితే విష్ణుతో అంటున్నాడు. విష్ణు ఆమెను మిస్ అవుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇంకా వాళ్ళ డిస్కషన్ అదే జరిగింది. ఇంకా లోపల నిఖిల్, సోనియా అండ్ నైనిక కూర్చుంటారనమాట. నిఖిల్ అడుగుతాడు నైనికకి, మీ అబ్బాయి పేరేంటి, మీ అబ్బాయి బర్త్డే ఏంటి, అవి షై వస్తుంది అని చెప్పేసి తనతో కొంచెం ఫ్లటింగ్ అంటే జోక్స్ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. బర్త్డే డేట్ సేమేనా, నీది నా మీ బాబుది అని చెప్పేసి అయితే సోనియా కూడా కౌంటర్ వేసింది అనమాట. సారీ, కౌంటర్గా కాకపోతే నార్మల్గా మాట్లాడింది. బేబక్కది పాపం ఏం చేస్తాం, కిచెన్లోనే అయిపోతుంది, వెంటనే ఫుడ్, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ నాన్ స్టాప్ అయిపోతుంది, కొంచెం బ్రేక్ ఇవ్వండి అని చెప్పేసి ఇంతతోనూ అండ్ విష్ణుతోనూ అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మా మనీతోనైతే ఓం గారు వచ్చేసి అయితే మాట్లాడారు, కొంచెం టెన్షన్ తీసుకోకండి, కొంచెం ఫ్రీగా ఉండండి, గేమ్ ఆడాలి అండ్ నమ్మకం ఉంది, ప్రజలు మిమ్మల్ని సేవ్ చేస్తారు అని చెప్పేసి అయితే ఎవరికి వాళ్ళు తోచిన సజెషన్లు అయితే మణికంఠాన్ని కొంచెం కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట. బయట సీత అండ్ సోనియా కూడా ఇలాగే ఆయన్ని పుష్ చేస్తుర్రు అనమాట. కొంచెం ఓవర్ థింకింగ్ వద్దు, నమ్మకంతో గేమ్ ఆడండి అన్నట్టుగా. వాష్రూమ్లో కూడా ప్రేరణ చెప్పిందనమాట మణికంఠతోని, కొంచెం స్పేస్ తీసుకున్నాం, అందరికి అలవాటు పడిపోయారు, ఇప్పుడు అందరితో కలవడానికి ట్రై చేయండి, అందరు కొత్తగా ఫీల్ అవుతారు, ఇంకా వద్దు సింగిల్గా కూర్చోవడము అని చెప్పేసి అయితే ప్రేరణ కొంచెం మణికంఠతో అయితే డిస్కస్ చేసింది అండ్ కొంచెం సజెషన్ ఇచ్చింది, మంచిగా కలుస్తాను అన్నట్టుగానే ఉన్నాడు. అండ్ థ్యాంక్స్ బిగ్ బాస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని చెప్పేసి బిగ్ బాస్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే మాట్లాడుతున్నాడు. మరి అది లోపలికైనా వస్తుందా లేదా మరి ఎందుకో తెలియదు, కానీ కొంచెం నిన్నటికంటే ఇవాళ బెటర్గా అనిపించింది అనమాట. అయితే విష్ణు బేబకతో ఉన్నదనమాట, సోనియా ఎందుకు నామినేట్ చేసిన అంటే ఆమె కొంచెం ఆ యుద్ధ భూమికి వచ్చేసరికంటే అంటే అది నామినేషన్లకు వచ్చేసరికంటే కొంచెం కరెక్ట్గా మాట్లాడట్లేదు, బయట కరెక్ట్గా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతుంది, అందులోకి వచ్చేసరికంటే ఫుల్ ఆపోజిట్గా ఆమె కరెక్ట్ ఉన్నా లేకపోయినా ఎట్లనో మాట్లాడిస్తుంది అని చెప్పేసి అయితే ఆమె నామినేట్ చేసిన అని చెప్పేసి అయితే బేబక్కతోని విష్ణు చెప్తూ ఉందన్నమాట. కిచెన్ రూమ్లో డిస్కషన్ అనమాట. వెజ్ కర్రీస్ మరి వంట చేయట్లేరు, నాన్ వెజ్ అయ్యేంత వరకు వెజ్ కర్రీస్ వాళ్ళు వెయిట్ చేయాలని చెప్పేసి అంటే సీత చేస్తుంది అని చెప్పేసి ఎవరో అంటే యష్మి వెళ్ళి సీత నువ్వు చేస్తావా అంటే లేదు బేబక్క చేస్తా అన్నది, అందుకే నేను వాష్రూమ్కి వెళ్ళిపోయినా అని చెప్పేసి అంటుంది. మళ్ళీ బేబక్క దగ్గరికి వచ్చి నిఖిల్ అడిగితే అక్కనైనా చేస్తాను అన్నాడు, మరి ఇప్పటివరకు నేను అరుస్తున్నాను కదా, మరి మీరు ఎందుకు గట్టిగా చెప్పట్లేదు, నేను గట్టిగానే చెప్తున్నాను కదా అందరికి వినబడాలని, మీరు ఎందుకు రెస్పాన్స్ అవ్వడం, మీరు నేనే చేస్తానని చెప్పానని ఎందుకు చెప్పట్లేదు మరి బేబక్క అని చెప్పేసి అయితే యష్మి అయితే చెప్పింది. అప్పుడు అందరూ నేనే చేస్తాను అన్నాను, ఇక మేము వెళ్తా అన్నది నేను ఆలోచిస్తున్నాను అన్నట్టుగా కొంచెం సర్ది చెప్పినట్టు చేసింది. బట్ ఇది నామినేషన్కి అయితే ఒక పాయింట్ దొరికినట్టు కొడుతుంది. ఇంకా బిగ్ బాస్ అయితే లివింగ్ ఏరియాలో అందరూ పిలిచేసి ఇంకా ఒక్కొక్కరి క్లాన్లో ఒక్కొక్క చీఫ్లోకి అయితే అందరూ టీమ్ మెంబర్స్గా అవ్వాలి. ఫస్ట్ 3 మెంబర్స్కి అయితే వాళ్ళంతటి వాళ్ళే చూజ్ చేసుకోవాలి చీఫ్ని అని చెప్పేసి అంటే మన బేబక్కనేమో నిఖిల్ చూజ్ చేసుకుంది అండ్ భాష అన్ననేమో యష్మిని అండ్ నబీల్ వచ్చేసి
మన నైనికని అయితే చూస్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ చీఫ్లని కన్విన్స్ చేసుకోవాలి, కొంచెం బ్రేక్ ఇచ్చేసి కన్విన్స్ చేసుకోవాలి, నన్ను మీ టీంలోకి తీసుకోండి, మమ్మల్ని తీసుకోండి, మేము బెస్ట్ ఇస్తాం, మా గేమ్ బాగా ఆడతామని చెప్పేసి వీళ్ళందరూ కన్విన్స్ చేసిండ్రు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి బిగ్ బాస్ ఒక్కొక్కరు నేమ్ పిలిచినప్పుడు అందరూ వాళ్ళ ముందుకు వెళ్ళేసి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు స్టాండింగ్లో ఉండి వాళ్ళని తీసుకోవాలి అని చెప్పేసి చెప్తే అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా నిఖిల్ టీంలో అయితే బేబెక్క అండ్ మణికంఠ అండ్ సోనియా అది లాస్ట్లో మాట్లాడదాం. అండ్ యష్మి టీంలో వచ్చేసి అయితే భాష అండ్ ప్రేరణ, అభయ్ అండ్ పృథ్వీ. అండ్ నైనిక టీంలో వచ్చేసి అయితే నబీల్, ఆదిత్య ఓం గారు అండ్ సీత అండ్ విష్ణు అనమాట. పాపం విష్ణు వెళ్ళగానే ఒక్కరు కూడా స్టాండింగ్లో లేరు అనమాట. పాపం తనకు చాలా గిల్టీగా ఫీల్ వచ్చిండొచ్చు. ఒక్కరు కూడా స్టాండింగ్లో లేకపోతే ఆ టైంలో అయితే మన నైనిక వచ్చేసి నేను తీసుకుంటానని చెప్పేసి తను తీసుకుంది. అండ్ లాస్ట్లో అన్నాను కదా సోనియాకి అయితే అసలు ఆప్షనే లేదు, ఆమె వెళ్ళాలి కంపల్సరీ, ఎవరి టీంకి మన నిఖిల్ టీంకి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్ అయితే మీకు చాయిస్ లేదు అని చెప్పేసి పోయి నిలబడ్డ తర్వాత కూడా ఒక నార్మల్ స్పీచ్ ఇస్తుంది అనమాట. ఒక ఆడపులితోనైతే మీరు ఆడాలి అని చెప్పేసి అయితే నిఖిల్తో అంటుంది. సోనియా ఏంటో ఈమె గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది, ఈమె ఆడపులి అని ఫిక్స్ అయిపోయిందో మరి ఏంటో, ఆ గేమ్స్ ఆడింది లేదు, ఇంకా ఏం చేసింది లేదు, ఓన్లీ టాకింగ్లో తప్ప ఇంకా దేంట్లోనూ లేదు. అండ్ ఈమెనే చెప్పుకుంది అనమాట, కొంచెం నేను గేమ్స్లో కొంచెం వీకే అని చెప్పేసి. మరి ఇంకేం ఆడపులి, అందులో గేమ్లో సరిగ్గా ఆడినప్పుడు అయితే ఆడపిల్ల అని ఫీల్ అవ్వాలి, కానీ ఇప్పుడే ముందే నిఖిల్ ఆప్షన్ లేదు, ఆమెకు చాయిసే ఇవ్వలేదు, ఏదో తప్పక పోతుంది ఆమెని తీసుకుంటున్నాడు నిఖిల్. కాబట్టి ఆమె అంత స్పీచ్ అవసరం లేదు, ఆడపులి అని ఇలాంటి పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకా సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ అయితే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేవు నిఖిల్, నేను మణికంటే బెటర్ కదా అని చెప్పేసి అంటే నిఖిల్ అంట, నేను కూడా తను సెలెక్ట్ చేసుకోకపోతే తన పాపం లో అయిపోతాడు, ఇంకెవరు సెలెక్ట్ చేసుకోవడానికి లేదు అట్లా అని చెప్పేసి ఆలోచించిన, నువ్వు బెటర్ కాదు అని కాదు, పాపం అతని గురించి ఆలోచించి అని చెప్పేసి అయితే కొంచెం ఏడ్చిండు అనమాట, వీక్ అనిపించిండు ఆ టైంలో. ఇంకా లంచ్ చేస్తున్న టైంలోనో అనుకుంటా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయలేదనమాట మన బేబక్క. ఇంకా బిగ్ బాస్ అయితే చెప్పిండు, అనౌన్స్మెంట్ ఇచ్చిండు, బేబక్క మీరే కదా కిచెన్కి హెడ్, చూసుకోవాలి కదా, గ్యాస్ ఆఫ్ చేయాలి కదా అని చెప్పేసి అంటే సారీ బిగ్ బాస్ నేను చూసుకోలేదు అని చెప్పేసి అయితే అన్నారు. అండ్ నెక్స్ట్ బాత్రూమ్ నీట్నెస్ గురించి అయితే కొంచెం ఇష్యూ అయితే జరిగింది. సోనియాకి వచ్చి అంటే యష్మి అందరితో చెప్తుంది, బట్ ఆమె సోనియా అక్కడ కనిపించిందని చెప్పి సోనియాకి చెప్తే బేబక్క కూడా పక్కనే ఉంది, బేబక్క యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సోనియా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఆమె ఎప్పుడు అదే పని కదా, ఇంకా అందరిలో చెప్పాలి, ఒక్కొక్కరికి సెపరేట్గా చెప్పొద్దు, అందరు కూర్చోబెట్టి చెప్పు అని చెప్పేసి ఈమెకే సజెషన్ ఇస్తుంది మరి యష్మికి. బట్ అందరూ కొంచెం నీట్నెస్ ఉంచుకోండి, ఏదైనా తీసినా పక్కన పెట్టినా అని చెప్పేసి అయితే యష్మి అయితే గట్టిగానే చెప్పింది. అండ్ టవల్ గురించి అయితే మన ఎవరికి ఓం గారికి అండ్ ప్రేరణకు కొంచెం ఇష్యూ అయింది, ఇంకా అది సాల్వ్ చేయడానికి బిగ్ బాస్ అయితే ప్రేరణకు ఒక టవల్ అయితే పంపించేసిండు. లాస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసిన తర్వాత అందరు సెలెక్షన్ అయిపోయింది కదా, గేమ్ పేరు ఏంటంటే బాల్ పట్టు గోల్ కొట్టు అని చెప్పేసి. ఇందులో అయితే ప్రేరణ అయితే విన్ అయింది. మన ఎవరు ఈమె సైడ్ పృథ్వీ గారు అయితే బాగానే గేమ్ ఆడిండ్రు అనమాట, గోల్ కొట్టనీయకుండా అయితే బాగా డిఫెండ్ చేసిండు అనమాట. అండ్ ఆదిత్య ఓం గారు డిఫెండ్ చేసుకున్నారు నైనిక టీం నుంచి అయితే, కానీ ఆయన అట్లా డిఫెండ్ చేస్తూ ఉన్నప్పుడైతే మన అభయ్ యష్మి టీం నుంచి అయితే గేమ్ ఆడి గోల్ కొట్టారనమాట. దాంతో అయితే యష్మి టీం అయితే విన్ అయింది ఫస్ట్ గేమ్లో. ఇంకా సెకండ్ గేమ్ అయితే అదే రోజు జరిగింది, బట్ మనకు ఒకటే గేమ్ చూపించారు నిన్నటి ఎపిసోడ్లో అయితే. ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే మనం ఇవాళ చూడాలి, మిగతా రింగ్ టాస్క్లు ఉన్నాయి. ఇంకా అయితే ఇవాళ ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కమెంట్ చేయండి, ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.